హలో! వెల్కమ్ టు బయాలజీ విద్యా ఛానల్. ఈరోజు సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్ అయిన పియాజే కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. అసలు కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే ఏంటని ముందు అది తెలుసుకుందాం. మానవుడు నిరంతరం తన చుట్టూ జరిగే మార్పుల్ని తట్టుకొని డెవలప్ అవ్వడానికి, గ్రోత్ అవ్వడానికి ఆ మెంటల్ అబిలిటీస్ ఏవైతే పెంచుకుంటూ ఉంటాడో, బిహేవియర్ మార్చుకుంటూ ఉంటాడో దాన్ని కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా మెంటల్ డెవలప్మెంట్ అని అంటారు. కాగ్నిటివ్ డెవలప్మెంట్ లేదా మెంటల్ డెవలప్మెంట్ లేదా సంజ్ఞానాత్మక డెవలప్మెంట్ అనేది శిశువు పుట్టిన నుంచి జరుగుతూనే ఉంటుందన్నమాట. ఈ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది 2 స్టేజ్లో జరుగుతుంది. ఒకటి కన్స్ట్రక్టివ్ ఇన్ లెర్నింగ్ అండ్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. అయితే జిఎన్ పియాజే అనే అతను ఒక స్విస్ బయాలజిస్ట్, ఇతను ఫిలాసఫర్ అండ్ సైకాలజిస్ట్ కూడా. జీన్ పియాజేని ఫాదర్ ఆఫ్ చైల్డ్ సైకాలజీ అంటారు. ఇతను తన సొంత పిల్లల మీదే రీసెర్చ్ చేసి ఈ పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ని ప్రపోజ్ చేశారు. చిల్డ్రన్ని ఇతను లిటిల్ సైంటిస్ట్ అని అనేవారు. పిల్లలు చాలా యాక్టివ్ లెర్నర్స్ అని ఇతను అనేవారు. పిల్లల్లాగే వీళ్ళ ఆలోచన కూడా చాలా ఉంటుంది, కానీ క్వాలిటీలో డిఫరెన్స్ అనేది ఉంటుంది. చిన్నపిల్లలు కూడా సైంటిస్టులాగే ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు కూడా కంక్లూజన్కి వస్తూ ఉంటారు. పియాజే ఇంటెలిజెన్స్ని ఎబిలిటీ టు అడ్జస్ట్ టు ఎన్విరాన్మెంట్ అని అన్నారు. ఇతను కొన్ని టర్మ్స్ ప్రపోజ్ చేశారు. ఏంటంటే స్కీమా, ఎసిమ్యులేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విబులేషన్. అవేంటో మనం ముందు చూద్దాం. మొదటగా స్కీమా అంటే ఏంటో చూద్దాం. స్కీమా అంటే ఒక మెంటల్ స్ట్రక్చర్ ఆర్ పాకెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నాలెడ్జ్ అని ఇతని ప్రకారం అంటారనమాట. ఏంటంటే ఒక శిశువు ఒక కొత్త సిచ్యువేషన్కి అలవాటు పడడానికి మీకు బిల్డింగ్ బ్లాక్స్ అని తెలుసు కదా, చిన్న బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. దానితో చిన్నపిల్లలు అన్నీ తయారు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక్కొక్క బిల్డింగ్ బ్లాక్ అనేది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ అనుకుంటే, మొత్తం ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి ఈ బిల్డింగ్ బ్లాక్స్ చిన్న ఇన్ఫర్మేషన్ కలిపి మనం ఒక బిల్డింగ్లా తయారు చేస్తే ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది అనమాట. అలాగే పిల్లలు కూడా ఏం చేస్తారంటే ఒక్కొక్క చిన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఒక బిల్డింగ్ బ్లాక్ అంటే స్కీమా, ఒక బిల్డింగ్ బ్లాక్ స్కీమా అని అంటారనమాట. ఈ స్కీమా అన్ని కలిపి ఒక ఐడియా అవుట్లైన్ అనేది పిల్లలు తయారు చేసుకొని దాన్ని ఇన్ఫర్మేషన్గా వాళ్ళు తీసుకుంటారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ టైం చైల్డ్ ఒక పిల్లిని చూసారనుకోండి. అయితే దాంట్లో ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ చేసుకుంటాడంటే, ఆ పిల్లి ఎలా ఉంది, దానికి 4 కాళ్ళు ఉన్నాయి, ఒక టెయిల్ ఉంది. అలా ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క స్కీమా అలా చేసుకొని మొత్తం పిల్లి అనేది గుర్తుంచుకుంటాడనమాట. అలాగే ఏ కొత్త వస్తువు చూసినా సరే దాని ఇన్ఫర్మేషన్ని చిన్న బ్లాక్స్లా చేసుకొని అతడు తన మైండ్లో ముద్రించుకుంటూ ఉంటాడు. స్కీమా అనేది 2 టైప్స్. బిహేవియరల్ స్కీమా అంటే జనరల్ బిహేవియర్, అలాగే మెంటల్ స్కీమా. తర్వాత ఎసిమ్యులేషన్, సాంశీకరణం అంటారు. అడ్జస్టింగ్ టు న్యూ ఇన్ఫర్మేషన్ ఇన్ ఎగ్జిస్టింగ్ స్కీమా అంటే ఆల్రెడీ తన క్యాట్ అంటే ఒక స్కీమాని తను ప్రిపేర్ చేస్తున్నాడు మైండ్లో. అదే టైంలో తర్వాత కొంతసేపు అయిన తర్వాత చిన్న క్యాట్ కిటెన్ పిల్లని చూసాడనుకోండి, అప్పుడు ముందు ఈ ఇన్ఫర్మేషన్ని అడ్జస్ట్ చేసుకుంటాడు అనమాట. అంటే ఇది కూడా 4 కాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ ఇది కొంచెం సైజులో చిన్నది ఉంది, కానీ ఇది కూడా క్యాటే అని ఈ న్యూ ఇన్ఫర్మేషన్ని అతను ఎసిమ్యులేట్ చేసుకుంటాడు అనమాట. సో దిస్ రిఫర్స్ టు ప్రాసెస్ ఆఫ్ ఫిట్టింగ్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ ఆర్ ప్రీవియస్లీ క్రియేటెడ్ స్కీమ్ ఆఫ్ క్యాట్. ఓకేనా? అయితే ప్రీవియస్లీ ఆల్రెడీ ఉన్న ఇన్ఫర్మేషన్కి ఇది ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకొని ఓకే ఇది కూడా క్యాటే కానీ సైజులో చిన్నది అని తను అనుకుంటాడు. ఎక్స్ప్లెనేషన్ తర్వాత అకామిడేషన్. ఇదేంటంటే ఇప్పుడు అదే చైల్డ్ ఇంకో జంతువుని చూసాడు అనుకోండి, ఆ జంతువుకి 4 కాళ్ళు, తోక అన్నీ ఉన్నాయి. అయితే దాన్ని కూడా అప్పుడు మనం క్యాట్ అనుకున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అమ్మమ్మ ఇది క్యాట్ కాదు ఇది డాగ్ అని చెప్పారనుకోండి. అప్పుడు ఏంటవుతుందంటే ఓకే ఇది కూడా 4 కాళ్ళు, తోక అన్నీ ఉన్నాయి, కానీ ఇది క్యాట్ కాదు, ఇది డిఫరెంట్ కైండ్ ఆఫ్ యానిమల్, కానీ 4 legs, తోక అన్నీ ఉన్నాయని అతడు అడ్జస్ట్ చేసుకుంటాడు అనమాట. దీన్ని అకామిడేషన్ అంటారు. అంటే ముందు ఇన్ఫర్మేషన్ని దీన్ని మోడిఫై చేసుకొని ఈ ఇన్ఫర్మేషన్ తను మైండ్లోకి తీసుకుంటాడు. అంటే క్యాట్ ఒకటే కాదు, ఇలాంటి జంతువులు ఇంకో కూడా ఉన్నాయి, అవి డాగ్స్, కానీ ఇవి వేరేగా ఉన్నాయి స్ట్రక్చర్లో, అదే కాకుండా అరుపులో కూడా తేడా ఉంది అనేసి అతను అర్థం చేసుకుంటాడు అనమాట. ఇది అకామిడేషన్. దీన్ని అకామిడేషన్ అని అంటారు. ఎసిమ్యులేషన్కి అకామిడేషన్కి మధ్య ఇంకో లెవెల్ ఉంటుందన్నమాట. దాన్ని ఈక్విలిబ్రేషన్ అంటారు. ఇదేంటంటే
ఎసిమ్యులేషన్లో మనం చూసుకున్నాం. న్యూ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ అతనికి ఆ జంతు క్యాట్ని అర్థం చేసుకున్నాడు, అడ్జస్ట్ అయిపోయాడు అనమాట, ఫిట్ చేసుకున్నాడు మైండ్లో. కానీ ఎప్పుడైతే కుక్కని చూశాడో అప్పుడు ఏమవుతుందంటే పాత ఇన్ఫర్మేషన్ అనేది అతనికి పనిచేయట్లేదు. పాత ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకున్నాడు, మ్యానిపులేట్ చేస్తున్నాడు. ఎసిమ్యులేషన్ని ఏం చేశాడంటే మోడిఫికేషన్ చేసుకొని అప్పుడు కొత్త యానిమల్ గురించి తను తెలుసుకున్నాడు. అది అకామిడేషన్ లేదా అనుగుణ్యత అనమాట. ఇది ఎసిమ్యులేషన్కి అకామిడేషన్కి మధ్య ఉన్న లెవెల్ని ఎక్విబ్రేషన్ అని అంటారు. ఎసిమ్యులేషన్, ఎక్విబ్రేషన్, మళ్ళీ అకామిడేషన్, మళ్ళీ ఎసిమ్యులేషన్, ఎక్విబ్రేషన్, అకామిడేషన్ అనేది ఒక సైక్లిక్ ఈవెంట్లా జరుగుతుంది. ఇప్పుడు క్యాట్ తెలుసుకుంది ఎసిమ్యులేషన్, తర్వాత తను కుక్కను చూసి అకామిడేట్ చేస్తున్నాడు కొత్త జంతువుని. అదేవిధంగా ఆవును చూసాడు అనుకోండి, ఆల్రెడీ ఎసిమ్యులేషన్లో ఏముంది, కుక్క క్యాట్ గురించి అతనికి అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ ఆవును చూసరికి అతను కొంచెం న్యూ సిచ్యువేషన్, అది న్యూ సిచ్యువేషన్లోకి వచ్చేసరికి ఏటవుద్దంటే మళ్ళీ డిస్ఈక్విలిబ్రియం అనేది ఎరేజ్ అవుద్ది అనమాట. అప్పుడు ముందున్న నాలెడ్జ్ అక్కడ వర్క్ అవ్వట్లేదు. క్యాట్, డాగ్, మళ్ళీ ఆవు అనేవి వేరేగా ఉంటున్నాయి. అప్పుడు మళ్ళీ అకామిడేషన్లోకి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ స్కీమా, మళ్ళీ చేంజ్ చేసుకుంటాడు. ఓకే, ఇది కూడా 4 కాళ్ళు ఉన్న జంతువే, కానీ కుక్క కాదు, ఇది పిల్లి కాదు, దీన్ని ఆవు అంటారు అని తెలుసుకుంటాడు. ఇదే పార్ట్ 2లో మనం పియాజే 4 స్టేట్స్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.